చూసేద్దాం బర్డ్స్, చెప్పాలంటే నో వర్డ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అదానితో గత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు రాచమల్లు శివప్రసాద్. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేంద్ర సంస్థ సెకీతో ఒప్పందం కుదుర్చుకుందని, అదానితో కాదన్నారు. సెకీ ద్వారా 2.49 పైసలకే విద్యుత్ కొనుగోలు చేశామన్నారు. అయితే గతంలో చంద్రబాబు ఇదే సెకీ ద్వారా 5.30 పైసలకు విద్యుత్ను కొనుగోలు చేశారని గుర్తు చేశారు. ఎల్లో మీడియా టీడీపీ నేతలు పక్కనే ఉండి చూసినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. క్యాబినెట్లో డిస్కషన్ చేసి ఈ విద్యుత్ కొనుగోలు చేయడం వలన రాష్ట్రానికి ఎంత లాభం ఉంది, ఎంత నష్టం ఉంది, నాణ్యత కలిగిన కరెంటు ఏ విధంగా ఇవ్వగలుగుతాము, గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 14-19లో ఏం జరిగింది, ఈ విషయాలన్నీ చర్చ చేసి క్యాబినెట్ ఆమోదం చేసిన తర్వాత సెకీ ద్వారా ఈ రాష్ట్రానికి 25 సంవత్సరాలు ₹2.49 విద్యుత్తును కొనుగోలు చేయడానికి అంగీకారం జరిగింది. ఇది ప్రజలారా. దీనికి లంచం ఎందుకు ఇస్తాడు అదాని? జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఎందుకు ఇస్తాడు? అది కూడా 1750 కోట్లంట. ఆదాని వచ్చి 1750 కోట్ల రూపాయలు సంచులకు వేసుకొని తీసుకొచ్చి తాడేపల్లి గూడాన్ని తెచ్చి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్టు, జగన్ నోట్లు ఎంచుకుంటా అంటే ఆ పక్కనే రామోజీరావు కొడుకు ఉన్నట్టు, ఈ పక్క రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి పత్రిక ఆయన ఉన్నట్టు, ఆ పక్క చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు. ఆయన లెక్కిచ్చినాడు, ఈయన ఎంచుకుంటున్నాడు, వీళ్ళు చూసినట్టు 1750 కోట్లు అని చెప్పి కళ్ళకు కట్టినట్టు మీరు చెప్పే అబద్ధాలు. ఇచ్చినోడు 1750 కోట్ల రూపాయలు ఇచ్చినోడు ఆదాని సంస్థకు సంబంధించిన ఏ ఒక్కడు లంచం ఇచ్చినా అని చెప్పి వాడు చెప్పకపోయా? తీసుకునే జగన్మోహన్ రెడ్డి తీసుకునే అని ఈయన చెప్పకపోయా? చూసిన వాళ్ళు లేకపోయిరి. మరి దక్కినట్టు షర్మిలమ్మ చెప్తాది, చంద్రబాబు నాయుడు చెప్తాడు, ఆంధ్రజ్యోతి ఈనాడు చెప్తాది.